ఇంకో న్యూస్ చూద్దాం. 2 నెలల క్రితమే పెళ్లి. నెల క్రితమే పెళ్లి, ప్రేయస్ కోసం భార్యనే కడతీర్చిన కసాయి. వావ్, వాట్ ఎ హ్యాండ్సమ్ మ్యాన్. గోల్డ్ వేసుకున్నాడు మంచిగా. అయ్యో బిడ్డ. ఓసపేట ప్రేయస్ కోసం నెల క్రితం పెళ్లి చేసుకున్న జీవిత భాగస్వామినే కడతీర్చాడు కసాయి భర్త. ఈ ఘటన కర్ణాటకలోని విజయనగర జిల్లా కుడ్లిగి తాలూకా దిబ్బదహల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దెబ్బదహల్లి వాసి మారేష్ అనే ప్రాంతానికి చెందినటువంటి అనితను గత నెలలో పెళ్లి చేసుకున్నాడు ఈ ప్రబుద్ధుడు. ఈ వివాహానికి ముందే మారేష్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. అరే, వేరే అమ్మాయిని ప్రేమిస్తే ఈ అమ్మాయిని పెళ్లి ఎట్లా చేసుకున్నావురా? నువ్వు మొగోనివా లేకుంటే నువ్వు ఏంద్రా పోయి ప్రేమించాడు. పెద్దల ఒత్తిడితో అతడు అనితను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని మారేష్ ఎలాగైనా భార్యను అడ్డు తొలగించి తన ప్రేయస్తో కలిసి ఉండాలని పథకం వేశాడు. సౌత ఈ నేపథ్యంలో ఈ నెల 10న అనితను పొలానికి తీసుకెళ్లాడు. రమ్మనగానే వచ్చింది. ఎడిది కాబట్టి పోతుంది, నన్ను నమ్మిపోయింది. అక్కడ మరో స్నేహితుడితో కలిసి గొంతు నిలిమి హత్య చేశాడు. ఇంకో స్నేహితుడు కూడా వెళ్ళిపోయాడు. అంటే ఆమె చంపుతానికి స్కెచ్ చేసిండు. ఆ గొంతు నిలిమినోడు వాణి దొక్కాలి. వాణి దొక్కితే ఇదంతా బయటకు వస్తుంది. పొలంలో ఆకస్మికంగా కింద పడి మరణించిందని అందరిని నమ్మించాడు. అనిత కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన గూడకోట పోలీసులు మారేష్ అతని స్నేహితుడిని పీతాంబరి గాయత్రి కలిసి ఈ హత్య చేసినట్లు తేల్చారు. స్నేహితుడు పీతాంబరి, గాయత్రి, ఈ గాయత్రి ఇంకో క్యారెక్టర్ అనుకుంటారు, కలిసి ఈ హత్య చేసినట్టు తెలిసారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఓహో, మనకు సంఘటన ముంగట ఇద్దరున్నారు. కానీ ఈ ప్రబుద్ధుడు ఈ ఆడపిల్లను పెళ్లి చేసుకొని చంపడం దేనికి? ఎందుకు చంపిన మీరు ఒకసారి కరెక్ట్ ఆలోచించారు సోదరులరా. అంటే ఈ పిల్లను ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా అంటే వీడిని బలవంతంగా తాళగట్టమని చెప్పిరా? ఇవాళ రేపు ఆడపిల్లలను అన్నారు, తల్లిదండ్రులు అన్నారు, అట్లా అన్నారు, ఇట్లా అన్నారు. అంటే ఓకే, ఏదో జరిగింది. వీనికేం జరిగింది? వీనికేం రోగం? వీడు ఇంతకుముందు గర్ల్ ఫ్రెండ్, ఈ పిల్లకి చెప్పేడుతుండే, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండు, నా గర్ల్ ఫ్రెండ్ ఆల్రెడీ ఉంది, దయచేసి నువ్వు నా జీవితంలోకి రాకు, నేను నీ ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నాను, నా తల్లిదండ్రులు నన్ను వంగబెట్టి నీకు తాళి కట్టిస్తురు, దయచేసి నన్ను క్షమించు, నీ అంతలో నువ్వే వారిపో, నీ పానాలు దక్కించుకో, లేకపోతే నువ్వు నన్ను కనుక పెళ్లి చేసుకుంటే నేను ఏదో రోజు నీకు పురుగుల మందు పెడతా, ఊరేళ్ళు నేస్తా, ఇక్కడ పొలంలో తీసుకుపోయి నా దోస్తుల కాలం తీసుకొచ్చి నిన్ను చంపుతా అని అంటే ఆ పిల్లుండునా చెప్పు. మీరు సపరేట్గా వారిపోవా? పెద్ద మనసులో ఎప్పు విడాకులు తీసుకుని లీగల్గా పోతే ఈ పిల్ల ఇంకో జీవితం, ఆ పిల్ల చూసుకును. ఈడ 2-3 దెబ్బలు పడితే పడుతుండే, అప్పుడు చెప్పవారు వాడుకో అని 4-5 చంపుతుండే వీళ్ళందరూ. వీడు చేసుకొని ఇంకో పిల్ల ఉంటుండే కదా, ఆ పిల్లని మంచిగా పెళ్లి చేసుకుని పోయేడుతుండే. ఆ గాయత్రి అనే అమ్మాయి కావచ్చు, నాకు తెలిసి అనుకుంటున్నా ఆ పిల్ల అదే కావచ్చు అని. అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేడుతుండే. వీళ్ళు ముగ్గురు స్కెచ్ చేసి ఈ పిల్ల పానం ఎందుకు తీసిరు వీళ్ళు? చల్, వీళ్ళని అసలు వీడిని ఇడిచిపెట్టలేదు. వీళ్ళు చెప్తున్నారు కదా, వీడు మోసగాడు ఆడపిల్లని అనవసరంగా చంపాడు. నేను అనుకుంటున్నాను, ఈ న్యూస్ ప్రకారం అనుకుంటున్నాను, ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి విషయాలు ఏమైనా ఉన్నా కూర్చొని మాట్లాడాలి. పెద్ద మనసు దగ్గర ఉన్న చట్టం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, వాళ్ళందరిని అప్రోచ్ కావాలి, వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇది ఇక ఇది పరిస్థితి. ఇక ఏందో ఇక